పొగిలి నుంచి కూడా వచ్చిందండి. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. విజయనగరం జిల్లాలో భారీ తుఫాను కారణంగా ఈ రోజు భోగాపురం మండలం ముఖం గ్రామంలో ఈ రోజు జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్, గ్రామ సర్పంచ్, వీఆర్ఓలు సముద్రం దగ్గరలో ఉన్న గ్రామంలో ప్రజలందరికీ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. అబ్బాయిని అరెస్ట్ చేసాము, లోపల జైలు చేసాము. మీరంతా చెప్పండి అబ్బాయి ఏం చెప్తున్నానంటే ఫోన్ వచ్చి డిజిటల్ అరెస్ట్ చేస్తారు. అంటే మీకు అరెస్ట్ చేస్తున్నాము, మీ పిల్లలు వాళ్ళ దగ్గర ఉన్నారు, మీ పిల్లల్ని అరెస్ట్ చేస్తున్నాం, వాళ్ళు మీ కొరియర్ వచ్చింది, కొరియర్లో బాంబులు వచ్చాయి, ఇలాంటివి చెప్తుంటారు. ఇవన్నీ ఫేక్, సైబర్ క్రైమ్, అన్నీ నమ్మకండి, పొరపాటును కూడా అవన్నీ అబద్ధాలు. ఇలా మీ డబ్బులంతా లాగేస్తారు. విజయనగరం జిల్లాలో కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో తుఫాను హెచ్చరికలను పక్కన పెట్టి భక్తి శ్రద్ధలతో ఐస్కోటలో వెలిసిన కోటిలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు భక్తులు. అయ్యప్పమాల, భవానీమాల తొలి సోమవారం కావడంతో మాలలు కూడా అత్యధికంగా వేశారు. ब्लड फुल ठीक है. फिर के लिए तो फिरते हुए हेलो గర్భంలో ఉన్నాయి, తీయడం కుదరలేదు. పాలరాతి నందీశ్వర శివలింగం కూడా స్వయంభూగా వెలిశాయి. అది భూ గర్భంలో ఉన్నాయి, తీయడం కుదరలేదు కాబట్టి దానిపైన దీన్ని కాశీ నుంచి తెచ్చి ప్రతిష్టాపన చేశారండి. అలాగే గుడి దగ్గర కిందన ఒక నీరు వస్తూ ఉంటుందండి, దాన్ని పుట్టుధార అంటారు. కింద ఉన్న శివలింగాన్ని అభిషేకం చేసుకుంటూ 365 రోజులు 24 గంటలు ఆ నీరు వస్తూనే ఉంటారు. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో దానికి తెలియదండి. అలాగే ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు కొండపైకి వెళ్ళింటే అక్కడ విరాట పర్వతం ఒకటి ఉంది. అక్కడ పాండవులు అజ్ఞాతవాసం చేసేవారు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి కింద ఉన్న స్వామివారిని అభిషేకం చేసుకునేవారు. గుడి దగ్గర నుంచి వరకు వచ్చి క్రిందకి వెళ్ళేటట్టయితే అక్కడ త్రినాథ స్వామి గృహం అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఆ గుహలో పైన ఆవు పదుగులు ఉంటాయి, కింద 3 శివలింగాలు ఉంటాయండి. ఆవు పదుగులో చుక్కా నీరు శివలింగాల మీద అభిషేకం జరుగుతూ ఉంటాయి. అది దాడి వరకు వచ్చి క్రిందకి వెళ్ళేటట్టయితే ఇది 7000 సంవత్సరాల కిందటండి ఈ యొక్క క్షేత్రం. అలాగే కార్తీక మాసంలో 4 సోమవారాలు, 2 ఏకాదశులు, ఒక కార్తీక పౌర్ణమి, ఒక పోలిపాడ్యం రోజు స్వామివారికి విశేషంగా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. అలాగే స్వామివారికి పంచామృత అభిషేకాలు కూడా జరుగుతూ ఉంటాయండి. స్వామివారి ఆలయం తెరిచి వేళలు ఏమిటంటే ఉదయం 6 గంటల దగ్గర నుంచి సాయంత్రం 5 గంటల వరకు 365 రోజులు కూడా ఆలయం తెరిచే ఉంటుంది. విజయనగరం జిల్లా ఆలయ ధర్మకర్త ఆధ్వర్యంలో గాంధీనగర్లో ఉన్న శివాలయం గోపేశ్వర దేవాలయంలో మొదటి కార్తీక సోమవారం 3:30 గంటల నుంచి దర్శనం ప్రారంభించారు. కార్తీక సోమవారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. అన్నాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి భక్తులు 50 మంది కూడా విచ్చేసి అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని పరమేశ్వర ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి పాత్రకు దగ్గర ఏ పేపర్ వచ్చాడు టీవీలో వస్తుంది
పని చేసి తేకుండా కూర్చోరా. విజయనగరం జిల్లాలో రామభద్రాపురం పొట్టవాని కోనేరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాచిపెంటకు చెందిన అప్పలనాయుడు తన బైకుపై బాలింగి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లగేజీ వ్యాన్ బలంగా ఢీకొట్టడంతో బైక్ పై ఉన్న అప్పలనాయుడు ఎగిరి రోడ్డు పక్కన పడిపోయాడు. దీంతో అప్పలనాయుడుకు తీవ్ర గాయాలయ్యాయి. వ్యాన్ డ్రైవర్ బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. గాయపడిన అప్పలనాయుడును చికిత్స కోసం బాడింగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బైక్ అయితే బ్లాస్ట్ అవుతుంది రేపటికే ఆ సైన్ నవ్వుతున్నట్టు వచ్చేసి వాళ్ళ ఎంతవరకు ఎందుకు ఎక్కడ బొక్కలు పడుతుంది ఎంతవరకు मेरे को मालूम नहीं अभी आए ना ట్యాంకులే పేరుతాయి టైర్లో గాలిపోతాయి కానీ హోటల్ తీసేది విజయనగరం జిల్లాలో సఖీబాబా హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు నెల్లిమర్ల నియోజకవర్గ శాసనసభ్యురాలు లోకం నాగమాధవి. ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బాలాజీ జంక్షన్ జొండగడ్డ రోడ్ రిలయన్స్ మాల్ పక్కన కొత్తగా నిర్మించిన సుఖీబాబా హాస్పిటల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. విజయనగరం ప్రజల ఆరోగ్య అవసరాలను తీర్చేందుకు సుఖీబాబా హాస్పిటల్స్ ముందుకు రావడం శుభపరిణామమని కొనియాడారు. పేద మధ్యతరగతి ప్రజలకు కూడా అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి యాజమాన్యానికి సూచించారు. సుఖీబాబా హాస్పిటల్స్ కేరింగ్ ఫర్ లైవ్స్ అనే నినాదంతో ప్రజలకు సేవలందించడం అభినందనీయమన్నారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం వంగర మండల తహసీల్దార్ పెన్నింటి రామారావుకు జిల్లాలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నిజాయితీగల అధికారిగా పీజీఆర్ఎస్ ఆడిట్ సర్వేలో వెల్లడైంది. పలు కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేస్తూ ఒక్క రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే కాక అన్ని శాఖల్లోనూ చురుకుతనాన్ని చూపించి బాధ్యతగా నిజాయితీగా వ్యవహరించినందుకు గుర్తింపు లభించింది. బాధ్యతగల తహసీల్దార్గా గుర్తింపు పొందినందుకు వంగర మండలంలో పలువురు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం జిల్లాలో ఏపీ గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థులు చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు ఎమ్మెల్యే బేబీ నాయన.
ఎమ్మెల్సీ గాది శ్రీనివాసులు నాయుడు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబీ నాయుడు మాట్లాడుతూ తమ ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్సీ గాది శ్రీనివాసులు నాయుడుకి కృతజ్ఞతలు తెలుపుతూ 10 మందికి ఎలా సేవ చేయాలనే దానికి తనకు ఆదర్శమని, వారు తమ సొంత కుటుంబ సభ్యులతో సమానమని అన్నారు. గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థులు చేస్తున్న ఈ అభివృద్ధి పనులు మన ప్రాంతానికే కాకుండా దేశానికి ఒక ఆదర్శమని కొనియాడారు. ఆయన స్పాన్సర్ చేసిన స్పోర్ట్స్ మెటీరియల్ రణభాషార్కి వేదికను అలంకరించిన పెద్దలు, సోదర సమానులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గారు, రాజకీయాలకు అతీతంగా మా కుటుంబంకి ఒక సభ్యులు లాంటి వ్యక్తి. రాజకీయాల్లో కొత్తగా వచ్చినప్పుడు ఇలాంటి మనుషులు చూసి అందుబాటులో ఎలాగ ఉండాలి, 10 మందికి ఎలాగ ఉపయోగపడాలి, 10 మందికి ఏ విధంగా సేవ చేయాలని ఇలాంటి మనుషులు చూసే మేము రాజకీయ పైన కొనసాగించాం. దానికి ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. పెద్దలు గాది శ్రీనివాసులు నాయుడు గారికి, మన రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ గారికి, జోగిరెడ్డి మాస్టార్కి, ఎక్స్ స్టూడెంట్స్ కి, టీచర్స్ కి, చిన్నారులకి, పత్రికా సోదరులకి, ఇతర అతిథులకి పేరు పేరున ప్రతి ఒక్కరికి. విజయనగరం జిల్లాలో బాలాజీ జంక్షన్ జొండగుడ్డి దారిలో రిలయన్స్ మాల్ పక్కన నూతనంగా సుఖీబాబా హాస్పిటల్ నిర్మించారు. యాజమాన్య ఆహ్వానం మేరకు ప్రారంభోత్సవానికి హాజరయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ మేయర్ వెంపటపు విజయలక్ష్మి, వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నగర డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి ఘన స్వాగతం పలికారు. అనంతరం పలు వైద్యపరమైన డిపార్ట్మెంట్లను, పరికరాలను రిబన్ కట్ చేసి వీరు ప్రారంభించారు. విజయనగరం జిల్లా మెంటాడ మండల కేంద్రంలో ఘనంగా నందమ్మ చవితి సంబరాలు నిర్వహించారు. శివునికి అత్యంత ప్రీతి అయిన కార్తీక మాసంలో దీపావళి రోజు శివపార్వతులతో కూడిన మట్టితో చేసిన నందన్న విగ్రహాలకు చవితి వరకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం నిమజ్జనం సంబరాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ నిమజ్జన సంబరంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి గ్రామంలో ఊరేగిస్తారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి ఆముదాలవలస మండలం పుర్లి గ్రామంలో నాగుల చవితి సందర్భంగా ఘనంగా నిర్వహించారు. సాయన ఛానల్ కాలువ గట్టుపుట్ట వద్ద పాలవలస కుటుంబం నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. ఆధ్యాత్మిక వాతావరణంలో కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలిసి ఈ కార్యక్రమంలో పాలవలస రామినాయుడు కుటుంబ సభ్యులు సతీమణి పద్మావతి, కుమారుడు జ్ఞానానంద్, పిన్ని రమణమ్మ తదితర పెద్దలు పాల్గొన్నారు.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కేంద్రంలో చోటు చేసుకున్న సంఘటన ముందుగా ప్రకటించినట్లుగా దళితులంతా కోరుకొండ ప్రధాన రోడ్డుపైకి చేరుకున్నారు. గత 27 రోజుల క్రితం గాఢాల గ్రామంలో దళిత యువకుడిపై జరిగిన దాడి కేసులో నిందితుడిని అరెస్ట్ చేయాలని దళితులు నిరసన ర్యాలీ చేశారు. ముఖ్య అతిథిగా మాజీ పార్లమెంట్ సభ్యుడు జీవీ హర్షకుమార్ ర్యాలీలో పాల్గొన్నారు. రాజానగరం నియోజకవర్గ దళిత నాయకులు యువకులు ర్యాలీ అనంతరం నాల్జోన్ డీఎస్పీకి వినతి పత్రం అందజేశారు. కోరుకొండ సిఐ గారిని అడుగుతున్నాను, కోరుకొండ సబ్ ఇన్స్పెక్టర్ గారిని అడుగుతున్నాను, ఇదే వ్యవహారం దళితులు చేస్తే మీరేం చేస్తారు? ఇదే వ్యవహారం దళితులు చేస్తే మీరేం చేస్తారు? వాళ్ళ ఇంట్లో అమ్మని నాన్నని వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఒక్క పథకాన్ని కూడా మరి ఈ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు దేన్ని కూడా పునరుద్ధరించారు. దీన్ని బట్టి చూస్తా ఉంటుంటే ఈ దళితుల మీద ఈ పార్టీలకు ఎంత ప్రేమ ఉందో మనకి తెలుస్తా ఉంది. ఇక్కడ పాములు సీనుని స్తంభానికి వేసి కొడితే స్తంభానికి గట్టిగా కొడితే దీన్ని ఖండించడానికి ఒక్క ఎమ్మెల్యే రాడు, ఒక అధికార ఎమ్మెల్యే రాడు, ఒక ప్రతిపక్ష నాయకుడు రాడు. కానీ కందుకూరులో తిరుమల శెట్టి లక్ష్మీనారాయణ అన్నవాడు హత్య జరిగితే ఈ యొక్క కమ్మ సామాజిక వర్గం అధికార బలంతో ఆ కాపుల్ని కారుతో తొక్కించి చంపేస్తే హోమ్ మినిస్టర్ పరిగెత్తుకుని వెళ్ళింది. ఎవరు వెళ్ళారు? హోమ్ మినిస్టర్ పట్టుకెళ్ళింది. ప్రతి ఎమ్మెల్యే వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన పవిత్ర కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా కొత్తపేట నియోజకవర్గంలోని శైవ క్షేత్రాలని భక్తి జనంతో పోటెత్తాయి. ఎక్కడ చూసినా ఓం నమ శివాయ అంటూ మారుమోగిన శివనామస్మరణలతో ఆలయ ప్రాంగణాలు మారుమోగాయి. భక్తులు అపారమైన భక్తి శ్రద్ధలతో ఆదిదేవుడైన పరమేశ్వరుని ఆరాధించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. గోదావరి సరస్వతి ఆ కలశంలో ఉన్నటువంటి నీళ్ళని శ్రీకారం నమ శివాయ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం పదివేల గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ ఉమాపప్పేశ్వర స్వామివారి క్షేత్రం చాలా మహిమాన్విత క్షేత్రంలో వెలిసినటువంటి శ్రీ ఉమాపప్పలింగేశ్వర స్వామివారు ఏకపేట మీద ప్రతిష్టతోటి చాలా విశేషమైనటువంటి భక్తుల కోరికలు తీర్చేటువంటి మహానుభావుడిగా వెలిసినటువంటి స్వామి అగస్త్యేశ్వరుడల్లా భక్తుడి మాట కోసం ఉప్పుదాల్కి ఉప్పులింగేశ్వరుడు అయ్యాడు. ఈ క్షేత్రాన్ని కోనసీమ జిల్లా పలివెల గ్రామంలో చాలా విస్తీర్ణమైనటువంటి ప్రదేశంలో ఈ దేవాలయం ఉంది. పంచద్వారాలతోటి విశేషమైనటువంటి స్వామివారు, అమ్మవారు, విఘ్నేశ్వరుడు, కుమారస్వామి కూడా ఏకపీఠం మీద ఒకే క్షేత్రంలో వెలిసి ఉన్నటువంటి క్షేత్రం, ఏకైక క్షేత్రం ఈ పలివెల క్షేత్రం. ఈ పలివెల క్షేత్రంలో ఎవరు కనుక వచ్చి దర్శనం చేసుకుంటారో వాళ్ళకి ఇహంలో వాళ్ళు ఏ కోరికలు కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయి. 5 సోమవారాలు స్వామివారిని వచ్చి అభిషేకం చేసుకుంటే వాళ్ళ మనసులో ఎటువంటి అభీష్టాలున్నా కూడా నెరవేరుతాయని చెప్పేసి ఇది ఎప్పుడో శతాబ్దాల కాలం నాటిది, ఎవ్వరికీ తెలియనటువంటి దేవాలయం. ఎందువల్లయ్యా అంటే ఈ దేవాలయం
స్వయంభూగా వెలిసింది. అంటే అనంతట తానుగా పశుభక్తులతోటి స్వామివారి వివాహం అవగానే ఆ భక్తులతోటి వెలిచినటువంటి దేవుడు ఈ కుప్పలింగేశ్వరుడు. అందువల్ల ఈ క్షేత్రాన్ని కనుక ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళకి కుటుంబంలో ఉన్నటువంటి కలహాలన్నీ కూడా తొలగిపోయి బంధుత్వాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు. కర్నూలులో కావేరీ బస్సు దుర్ఘటన నేపథ్యంలో తిరుపతి జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ ను తిరుపతి ఆర్డీఓ మురళీమోహన్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. అధికారులు బస్సు ఫిట్నెస్ తో ఫైర్ ఫస్ట్ ఎయిడ్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్లను పరిశీలించారు. లోపాలు ఉన్న బస్సులను చాలాను విధించడంతో పాటు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎక్కువ ఉంటున్నాయి. సో వాటి మీద గతంలో కాన్సన్ట్రేషన్ కంటే ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేయవలసిన అవసరం చాలా వచ్చింది. ఎందుకంటే వాటి యొక్క నామ్స్ను పరిశీలించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఆర్సీలో సిట్టింగ్ కెపాసిటీ ఎంత ఉంది, దాని వీల్ బేస్ ఎంత ఉంది, ఆ చాసిస్ నెంబర్ కరెక్టా కాదా, ఆ వాహనాన్ని ఆల్టర్ చేశారా, ఎలా చేశారా అనే అంశాల మీద కొత్తగా దృష్టి సారించమని చెప్పేసి ఆ దృక్కోణంలో యొక్క మన ఎన్ఫోర్స్మెంట్ ఉండాలని చెప్పేసి అందరికీ కూడా తెలియజేసి ప్రజల సురక్షిత ప్రయాణాన్ని వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఎటువంటి ప్రమాదాలకు వారు లోను కాకుండా ఉండాలని చెప్పేసి మేము చెప్పేది. ఈ ట్రావెల్స్ యజమానులతో కూడా మీటింగ్ కండక్ట్ చేస్తాం 1-2 రోజుల్లో. అందరితో కూడా బస్సు వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సిందే. మనం ఈరోజు కూడా ఏరోప్లేన్లో ప్రయాణం చేసేటప్పుడు రెగ్యులర్గా ప్రయాణం చేసే ఏరోప్లేన్లో ప్రయాణికులకు కూడా ప్రతి ఒక్కరు కూడా సురక్షితమైన అంశాలని, అంటే ఎమర్జెన్సీ డోర్ ఎట్లా ఉంటుంది, ఎటువంటి పరిస్థితుల్లో మనం ప్రమాదం నుంచి విపత్కర పరిస్థితులను తప్పించుకోవచ్చు అనే అంశాల మీద మనకి ఎయిర్పోర్ట్లో పైలట్స్ మన ఎయిర్పోర్ట్లో ఎయిర్ హోస్టెస్ ఎలా ట్రైనింగ్ ఇస్తారో తప్పనిసరిగా ప్రతి బస్సులో కూడా విధిగా డ్రైవర్ కానీ తర్వాత కన్సర్న్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ తెలుగు న్యూస్.